చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆ అరెస్ట్ చెల్లదంటూ ఆయన తరపున లాయర్ వేసినటువంటి పిటిషన్లు ఏదైతే లోద్రా వేసినటువంటి పిటిషన్లు ఉన్నాయి అది ఎలాగా 17A వర్తించుతుంది ఆయనకి అన్నటువంటిది. అది వర్తిస్తుందా లేదా అన్నది కింద హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయడం. అయితే ఈలోపు జనరల్ బెయిల్ వచ్చేసింది, ముందు హెల్త్ గ్రౌండ్స్ మీద, ఆ తర్వాత జనరల్ బెయిల్, అది అయిపోయింది. ఇప్పుడు ఈ సంబంధించినటువంటి అంశం నేను అప్పుడే చెప్పా, దీన్ని ఒక బెంచ్ మార్క్ కేసు కింద చూస్తారు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలంది. ఇప్పుడు అదే జరిగింది. ఢిల్లీ సిబిఐ వాళ్ళు గుంతకల్ రైల్వే డివిజన్ డిఆర్ఎం మొన్న మధ్యనే అరెస్ట్ చేశారు, డైరెక్ట్గా డబ్బులు తీసుకున్నారన్నటువంటి కారణంగా. రైల్వే ఆఫీసర్స్ వినీత్ సింగ్, ప్రదీప్ బాబు, ఇతర ఆఫీసర్ల మీద ఈ నెల 4న పెట్టారు కుంభకోణం కేసు. ఇందులో వినీత్ సింగ్, కొందా ప్రదీప్ బాబులకి తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏంటంటే ఈ సందర్భంగా వాళ్ళ లాయర్ తోట శ్రీధర్ వాదించింది, చంద్రబాబు నాయుడు గారి కేసులో ఉన్న సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వర్తించదు అన్నటువంటి పాయింట్ చంద్రబాబు గారి విషయంలో ఎట్టయితే వాదించారు, ఇప్పుడు అదే విధమైనటువంటి వాదనని చూపించి బాబు గారికి వచ్చినటువంటి బెయిల్ని ఉటంకిస్తూ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి.